ఉంటాం. అలాగా ఒక సంవత్సరానికి ఒక పెద్ద పండగ కింద మనం చేసుకుంటాం. ప్రతి ఇయర్ మనం ఎలా పండగ చేసుకుంటాం, మన ఇంట్లో మన సంక్రాంతి చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాం? ధాన్యం అవి అన్నీ మనకి అన్ని సమృద్ధిగా పంటలన్నీ వచ్చి అప్పుడు చేసుకుంటాం. అలాగే దేవాలయకి వార్షికోత్సవాలు, ఆశ్రమాలకి ఇవన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకుంటారు. అలాంటి పండుగే ఒక మన వార్షికోత్సవం. ఈరోజు అంటే నేను ఈ స్థితికి రావడానికి కారణం మా గురువు గారు. నాకు చాలామంది గురువులు ఉన్నారు. అందులో ముఖ్యంగా విద్య నేర్పిన గురువు ఉంటారు. గురువు ఎందుకు అవసరం అంటే మనకి దారి చూపించడానికి. మనకి చిన్నప్పుడు ఎవరు దారి చూపిస్తారు? ఎవరు చూపిస్తారు చెప్పండి? ఫస్ట్ ఎవరు చూపిస్తారు? తల్లే మొదటి గురువు, దాని తర్వాత తండ్రి, వీళ్ళిద్దరి తర్వాత గురువు. ఎవరైతే మనకి పాఠాలు నేర్పుతారో, విద్యాబుద్ధులు నేర్పుతారో, తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం గురువులతోనే ఉంటాం. స్కూల్లో దాదాపు 8 గంటలు ఉంటాం. ఇంటి దగ్గర ఒక 4 గంటలు ఉండి మిగతాదంతా నిద్రలోకి వెళ్ళిపోతుంది కాలం అంతా. సో మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా, ఎలా చేయాలన్నా మనకి విద్యాబుద్ధులు నేర్పేది ఒక గురువు. నేను సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత నేను గురువు కోసం వెతికాను. అంటే అప్పటికే నాకు చాలామంది గురువులు ఉన్నారు, కానీ మంత్రోపదేశం లేదు. మంత్రోపదేశం ఉన్నా కూడా నా మనసు అది కరెక్టా, మంచిదా, ఇది ఏంటి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అని. నేను ఒక 8 సంవత్సరాల క్రితం కాశీ వెళ్ళా, వారణాసి వెళ్ళి కేవలం గురువుని వెతుకుదామని వెళ్ళా. అక్కడ నాకు ఒక గురువు కనిపించింది. అంటే అక్కడ చాలామంది గురువులు ఉన్నారు, అందులో ఎవరు మనకి మంచి, ఎవరు చెడు అని మనమే. అయితే ఆయన నాకు మొట్టమొదటిగా ఒక గురువుని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ గురువే గురు గోరఖ్నాథ్. ఈరోజు ఈయన జయంతి. ఈయనెవరు? గురు గోరఖ్నాథ్. అంటే ఇక్కడ మనం ఈ దక్షిణం ఎవరికి కూడా ఈయన సంగతి ఎవరికి తెలియదు. ఈయన సాక్షాత్ పరమేశ్వరుడు. మనకు ఆదిశంకరాచార్యులు వారు ఎలాగో ఈయన కూడా అలా. ఈయన పేరు గురు గోరఖ్నాథ్. ఈయన మంత్రాన్ని నేను జపించిన 5 సంవత్సరాల్లో నాకు అంటే 1-2 ఏళ్ళలో మంచి గురువు మళ్ళీ దొరికారు. అంటే ఈ గురువుని ఇంట్రడ్యూస్ చేసిన గురువు, అంటే గురువు మంత్రం ఇచ్చి ఆయన అంటే ఇంతకాలమే నేను ఉంటాను, ఆ తర్వాత నీ దారి నువ్వు చూసుకోవాలి, ఎక్కువ కాలం లేకుండా ఆ సాధన చేపించి ఆయన వెళ్ళిపోయారు. దాని తర్వాత నాకు మెయిన్గా ఒక గురువు గారు దొరికారు. ఆ గురువు గారు గుంటూరులో ఉంటారు. ఈరోజు మన కోసం, మన అందరినీ వార్షికోత్సవం ఆయన, మన పీఠ స్థాపన ఆయనే చేశారు. వార్షికోత్సవం కూడా ఆయన చేతుల మీదే చేపిద్దామని, ఇంకొక ముఖ్య విషయం కూడా ఆయన చేత అనౌన్స్ చేయిద్దామని ఈరోజు ఆయన రమ్మండం జరిగింది. ఆయన ఈరోజు వస్తారు, మీతో కాసేపు మాట్లాడతారు. అయితే గురు గోరఖ్నాథ్ గురించి ఒక 2 మాటలు. ఎవరు ఈ గురు గోరఖ్నాథ్? మీరు ఎప్పుడైనా నిరంజన్ అన్న పదం విన్నారా? అలక్ అన్న పదం ఏమైనా విన్నారా? అయితే ఏక్ నిరంజన్ అన్న పదం విన్నారా ఎవరైనా? ఏక్ నిరంజన్ విన్నారా? అందరూ కూడా ఏక్ నిరంజన్ ఈయనే ఏక్ నిరంజన్. సరే, ఏక్ నిరంజన్ అంటే ఏక్ ఏంటి? ఏక్ అంటే ఒకటి, నిరంజన్ అంటే ఏమీ లేదు. అయితే ఈయన ఎలా పుట్టారు అనడానికి మత్స్యేంద్రనాథ్ అని ఈయన గురువుగారు ఒక ఆయన ఉన్నారు. మత్స్యేంద్రనాథ్ అంటే సాక్షాత్ పరమేశ్వరుడు. మనకి మత్స్యేంద్రనాథ్ అని పూర్వం మనకి ఏంటంటే రామారావు గారి సినిమా ఒకటి ఉంటుంది, మీరు సెర్చ్ చేయండి. ఈయన గురించి తెలియాలంటే మత్స్యేంద్రనాథ్ అని, గోరఖ్నాథ్ అని రామారావు గారి సినిమా ఒకటి ఉంటుంది, మీరు అది చూస్తే ఈ కథ మొత్తం తెలుస్తుంది. అయితే ఈయన ఎలా పుట్టారంటే మత్స్యేంద్రనాథ్ వారి దగ్గరికి అలక్ అనే ఒక ఆవిడ వచ్చారు. వీళ్ళ అమ్మగారి పేరు ఏం పేరు? అలక్ నిరంజన్, ఏక్ నిరంజన్ అంటారు కదా. అలక్ అని ఒక ఆవిడ వచ్చారు. సాధువు, మాకు ప్రభు అంటారు వీళ్ళని, ప్రభు మాకు పిల్లలు లేరు, మాకు పిల్లలు కావాలి. సరేమా అని ఆయన చేత్తో తీసి కొన్ని ఇచ్చారు, కొన్ని ఫుడ్ తినమన్నారు. ఇంటికి వచ్చి వాళ్ళ
పెనుమటికి చెప్పారు, వాళ్ళ భర్త గారికి చెప్పారు, ఇలా నేను ఒక సాధువుని కలిశాను, ఈ పాయసం తాగమన్నారు. ఆ పాయసం అనుకోండి, మీరు ఒక బియ్యమే అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, తాగమన్నారు, తినమన్నారు, పిల్లలు పుడతానన్నారు. ఆయన ఏంటి ఇవన్నీ ఏంటి అంటే, అప్పట్లో కూడా ఇవన్నీ ఉన్నాయి, దీనివల్ల ఎలా పిల్లలు పుడతారండి, నేను యాక్సెప్ట్ చేయను, దీన్ని నాకేం వద్దు అన్న. అవి తీసి బయట పెట్టుకెళ్ళి పడిసేది, తీసుకెళ్ళి పెరట్లో పడేసేసింది. సరిగ్గా ఇచ్చిన 12 సంవత్సరాల తర్వాత మత్స్యేంద్రనాథ్ వారు వచ్చారు, అలక్కని పిలిచారు. అయ్యో గురువుగారిలా ఉందండి అని బయటకు వచ్చారు. గోరకేడి అన్నారు. గోరకేంటి ప్రభు, గోరకేంటి, గోరక్ ఎక్కడ? మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఆ రోజు అవి తినలేదు, నేను గోరక్ని కనలేదు అని చెప్పి. గోరక్ని కనకపోవడం ఏంటి, గోరక్ ఉన్నాడు కదా, నువ్వు నేను ఇచ్చిన ప్రసాదం ఎక్కడ పెట్టావు? పెరట్లో పెట్టి. పెరట్లోకి వెళ్ళారు, ఒక 9 మనుషులు తీసుకురామన్నారు, తీసుకొచ్చారు. 12 అడుగుల లోతున ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. 12 సంవత్సరాల బాలుడు అంటే ఆయన అమ్మ కడుపు నుంచి పుట్టలేదు, ఆయన డైరెక్ట్గా ఆ ప్రసాద బలం, ఆ గురు బలం వల్ల ఆయన పుట్టారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, గురువు బలం అంత ఉంటుంది. గురు బలం బాగుంటే మన పండితులు కానీ వాళ్ళు ఏమంటారు, ఆస్ట్రాలజీ జాతకాలు చెప్పేవాళ్ళు, జ్యోతిష్యులు కానీ వీళ్ళందరూ కూడా మీ జాతకంలో గురుబలం బాగుంటే అన్నీ బాగుంటాయి అంటారు. సో అన్నీ బాగుండాలంటే మనకు కావాల్సింది ఎవరు చెప్పండి? ఆ రోజు వచ్చారు ఆయన, గోరఖ్నాథ్ని ఆయన కూడా తీసుకెళ్ళిపోయారు. అంటే సాక్షాత్ శివుడు కదా. మరి శంకరాచార్యులు వారు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళిపోయారు తల్లిని వదిలి? అలాగే ఈయన కూడా తల్లిని వదిలి, అదే సేమ్ ప్యాటర్న్. అంటే మనకు సౌత్లో జరిగింది, అది నార్త్లో జరిగింది. అంటే ఇది వేరే విధంగా అనుకోకూడదు. మనకి తమిళంలో ఒక సినిమా తీస్తారు, దాన్నే డబ్ చేసి తెలుగులో తీస్తారు, దాన్నే డబ్ చేసి ఇంకో దేశంలో చేస్తారు. అంటే ఎక్కడ కాలానికి, అంటే ఇక్కడ మనకు దుర్గాదేవి ఉంటుంది, అక్కడ మనం బాలాజీ అంటారు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటారు, అక్కడ బాలాజీ అంటారు. అంటే ఎక్కడైనా రూపం ఒకటే. ఇదే శంకరాచార్యులు వారు అక్కడే పుట్టారనుకోవచ్చు మనం. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి. మనం ఇక్కడేమో శ్రీశైలం మల్లన్న అంటాం, ఆయనేమో వారణాసి విశ్వనాథ్ అంటారు. మనమేమో హరహర మహాదేవ్ అంటాం, వాళ్ళు బంబం బోలే అంటారు. ఏదైనా ఒకటే. కానీ గురువు మటుకు అక్కడ ఆ రోజు అవతరించాడు. అవతరించిన తర్వాత ఆయన ధ్యానం చేసుకుంటా ఉన్నారు, అందరూ నమస్కారం చేసుకున్నారు. నా కొడుకుని నాకు వదిలేయండి, నువ్వు కనలేదు కదా, నీకు ఎలాగ అవుతాడు కొడుకు, నేను ఇచ్చాను ఆ రోజు, నువ్వు చేసుకోలేదు. అయినా ఈరోజు నేను 12 సంవత్సరాల తర్వాత వస్తానన్నాను, తీసుకెళ్ళిపోతున్నాను. ఆవిడ బోరుమని ఏడుస్తుంది. ఆవిడికి ఒక ఆశీస్సులు ఇచ్చి ఆయన కూడా గోరఖ్నాథ్ని తీసుకెళ్ళిపోయారు. ఈయన మంత్రాలు చాలా సిద్ధినిస్తాయి, చాలా పవర్ఫుల్ మంత్రాలు ఇవన్నీ కూడా. మనం అనుకున్నది వెంటనే. అంటే ఈయన తపస్సు చేయడం వల్లే నేను ఎన్నో జన్మలో తపస్సు ఉండాలి. ఒక 5-6 సంవత్సరాల్లో పీఠాన్ని నిర్మించడం జరిగింది. అంత గట్టిగా గురువుని నేను ప్రార్థించాను. నేను గురువు మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. పూర్తి నమ్మకం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గురువు వెళ్ళి అందులో దూకేమంటే దూకేయాలి, అంత నమ్మకం ఉండాలి. మరి ఆ గురువు ఎంతవరకు మనం సక్సెస్ చేస్తాడా అన్నది అది కూడా మనం చూసుకోవాలి. మన చెడు కోసం చూస్తాడా, మనం దాంతోపాటు మన మంత్రజపము, దైవ బలం 2 కూడా ఉంటే మనకి ఖచ్చితంగా ఆ గురువు మన గురువా, మనకు కరెక్టా కాదా అన్నది మనకి అర్థమవుతుంది. అలాంటి మహానుభావుడే అయిన గురు గోరఖ్నాథ్ మహారాజ్. ఈయన పేరేం పేరు? గురు గోరఖ్నాథ్ మహారాజ్. వీళ్ళ అమ్మ పేరు అలక్ కాబట్టి ఈయన అలక్ నిరంజన్ అంటారు, ఏక్ నిరంజన్ అంటారు. ఈయన నా జీవితానికి ఒక మార్గదర్శకం. ఈయనకి ఇప్పుడున్న గురువులు ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ మహారాజ్, యూపీ సీఎం, ఈ పరంపరలో ఉన్న గురువు. ఇప్పుడు ప్రజెంట్ గురువు ఆయన. అంటే మనకు సీఎంగా తెలుసు కావున, కానీ ఆయన ఈ పీఠానికి ఇప్పుడున్న ఆయన గురువు. ఆయన ఈ గోరఖ్నాథ్ అని యూపీలో ఉంటుంది. సో అది మా గురువు యొక్క కథ. ఈయన వల్లే నేను చాలా కొద్దిగా, ఇది తొందరగానే అనుకోవచ్చు, ఈ తొందరలోనే ఇంకొక మా గురువు గారు ఇప్పుడు మేము అందరికీ పరిచయం చేస్తాను. ఆయన పేరు
గౌరీ శంకర్ గారు, ఆయన ఈరోజు వస్తారు. సతీష్, పండు ఇక్కడికి రావాలి. మీ అందరూ కూడా పేరు పేరుగా పీఠానికి వచ్చినట్లు అందరికీ కూడా నమస్కారం చేసి ధన్యవాదాలు చేసుకుంటాం. అమ్మవారి అనుగ్రహాన్ని సంపాదించుకొని ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఏదైనా ఒక పుణ్యక్షేత్రం వచ్చింది అంటే ఎంతో గొప్ప వ్యక్తులు ఏర్పాటు చేస్తే తప్ప ఆ పుణ్యక్షేత్రాలు రావు. మనకు తెలిసినటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలను చూసినట్లయితే, ఉదాహరణకి కర్ణాటకలో ఎన్టీ రామారావు తీసిన సినిమా మీకు గుర్తుండే ఉంటుంది, భూ కైలాస్. చూశారు కదా అందరూ? ఎన్టీఆర్ తీసిన సినిమా, నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఉన్నటువంటి సినిమా చూసి ఉంటారు, భూ కైలాస్ అని. ఆ క్షేత్రం పేరే గోకర్ణం. ఆ క్షేత్రం ఎలా వచ్చింది మీ అందరికీ తెలుసు. ఎవరినైతే ఆయన చాలా దుర్మార్గుడు, అమ్మవారిని ఎత్తుకెళ్ళాడు అని అనుకుంటాం. ఎవరన్నా ఒక కథ చెప్పగానే అమ్మా దాని మీద నెగిటివ్స్ ఆలోచించకండి. రావణ బ్రహ్మ వల్ల మనకు వచ్చినటువంటి గొప్ప పుణ్యక్షేత్రమే గోకర్ణం. ఆయన ఎంతో కష్టపడి పరమేశ్వరుని యొక్క ఆత్మలింగాన్ని తీసుకొస్తే దాన్ని ఆయన ఇంటికి పోకుండా మాయ చేసినటువంటి మహర్షి నారదుడు. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్తే పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు, మనం అందరం ఆయన ఇంటికే పోవాలని ఆయన్ని మాయ చేసి ఆయన చేసుకునేటువంటి నిత్య గాయత్రిని అడ్డం పెట్టి ఆయన శివలింగాన్ని అక్కడ వదిలేట్టుగా చేశారు. అదే ఆయన శ్రీలంకకి పట్టుకొని వెళ్ళుంటే, మనం శ్రీలంకకి ఎప్పుడు వెళ్ళుండే వాళ్ళం కాదు, ఎప్పుడూ వెళ్తాం, ఒక 20 ఏళ్ళకి ఒకసారి ఎప్పుడూ వెళ్ళచ్చు, అప్పుడు చూడగలం. కానీ ఇవాళ మన భారతదేశంలో, మన కర్ణాటకలో మనకున్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం గోకర్ణం. ఎవరి వల్ల వచ్చింది? రావణ బ్రహ్మ వల్ల వచ్చింది. ఇంకా కొన్ని ముక్కలు ఆ చుట్టుపక్కల పడ్డాయి, అవి కూడా శివక్షేత్రాలే. సుమారుగా ఒక 35 సంవత్సరాల క్రితం కనుక మనం గోకర్ణం వెళ్ళుంటే, చేయి పెడితే లోపల ఆ శివలింగం యొక్క భాగం మన చేతితో తాకేవాళ్ళం. ఇవాళ విపరీతంగా భవంతులు పెరిగి, రష్ పెరిగి, ఊరికట్ట చేయి పెడితే లేవండి అంటున్నారు. రావణ బ్రహ్మ అనేటువంటి మహా ఉగ్ర తపస్వి వలన వచ్చినటువంటి పరమేశ్వరుడు మనకాయన. అలాగే ఆయన వల్లనే మనకు వచ్చిన ఇంకొక మహాపుణ్యక్షేత్రం ఉంది, రామేశ్వరం. ఆయన వల్ల వచ్చిందే. ఆయన లేకపోతే యుద్ధానికి వెళ్ళేవారు కాదు, యుద్ధం జరిగేది కాదు, యుద్ధం అయిపోయిన తర్వాత సముద్రం ఒడ్డున రామేశ్వరం వచ్చేది కాదు. కాబట్టి ఒక తపస్సంపన్నుడైనటువంటి వ్యక్తులు, దేవతా అనుగ్రహం పొందగలిగినటువంటి వ్యక్తులు ఎక్కడైతే ఉంటారో అక్కడ పుణ్యక్షేత్రాలు ఉంటాయి. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రమే ఇవాళ మీరు ఈ కాకినాడలో ఈ క్షేత్రాన్ని చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఉపాసకులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పుణ్యక్షేత్రాలను నిర్మించలేరు. ఎక్కడో దైవ కృప ఉంటేనే తనకున్నటువంటివన్నీ వదులుకొని ఒక దేవాలయాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన రావడం చాలా విశేషం. మేము గుంటూరులో చూస్తున్నాం. మాకు ఈ మంత్ర విద్యలను అందించినటువంటి పెద్దలు కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు. అక్కడ ఒక కాళీదేవిని ప్రతిష్ఠించారు. దాన్ని అనిల్ కుమార్ జోషి గారని హైదరాబాద్లో ఉంటారు, వారి గురువులు. గుర్తుపెట్టి ఎందుకు చెప్తానంటే మీకు ఇవన్నీ, ఒక మంచి గురువు దొరకాలి. గొప్ప గురువు దొరికితే శిష్యుడు, ఉన్నతమైన శిష్యుడు తయారవుతాడు. ప్రతి వాళ్ళు గురువులు కాదు. గురువుని గొప్ప అని ఎప్పుడు చెప్పాలంటే శిష్యుడి యొక్క ఉన్నత స్థితిని చూసి మాత్రమే చెప్పాలి. ఇప్పుడు మా దగ్గర చదువుకొని ఉంటారు చాలామంది, ఐఏఎస్లు, ఐపీఎస్లు,
మినిస్టర్లు, ఎంపీలు వీళ్ళందరూ ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళు మన పేరు చెప్తే ఓ మన శిష్యుడు వాడి వల్ల మనకి ఈ పేరు వచ్చిందని ఆనందపడుతూ ఉంటాం. వాడి గొప్పతనం మనకు ఆపాదించబడుతుంది. అట్లాగే పుణ్యక్షేత్రాల్లో గుంటూరులో మీరు ఎప్పుడన్నా గుంటూరు వస్తే చూడండి, పట్టాపురం అనేటువంటి ప్లేస్లో స్వయం సిద్ధ కాళీపీఠము అని, స్వయం సిద్ధ కాళీపీఠం గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడన్నా గుంటూరు వచ్చినప్పుడు పట్టాభిపురంలో ఆ క్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారు ఎవరో చెక్కితే తీసుకొచ్చి ప్రతిష్ఠించినది కాదు. అనిల్ కుమార్ జోషి గారని వారి గురువులు నారాయణదత్త శ్రీమాలి గారు, అద్భుతమైన గురువు. ఒక 20 సంవత్సరాలు భార్యా పిల్లల్ని వదిలివేసి వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేసి హిమాలయాస్కి వెళ్ళి ఎంతోమంది గురువుల దగ్గర సేవ చేసి ఎన్నో మంత్ర విద్యలు నేర్చుకుని ప్రపంచానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి అయిన. ఎప్పుడైనా కావాలంటే మీరు గూగుల్లో చూడండి, నారాయణదత్త శ్రీమాలి గారు. ఒక స్త్రీని పురుషుడిగా మార్చారు ఆయన. మనం వినండం, ఒక కోటీశ్వరుడికి ఒకటే ఆడపిల్ల ఉంది, కోట్లు ఉన్నాయి. రేపు ఈ కూతుర్ని ఎవరో ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేస్తే అల్లుడు తీసుకొని వెళ్తాడు, కానీ నా వంశం నిలబడదు కదా అని ఆయనకు ఆలోచన వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి నా వంశం నిలబడాలి అన్నారు ఆయన. అయితే మీ అమ్మాయిని అబ్బాయిగా మారుద్దాం అన్నారు. ఒక 20 రోజులు ఆ అమ్మాయిని ఒక గదిలో ఉంచి ఆ గది బయట ఆయన కూర్చొని అమ్మవారి జపం చేస్తూ అమ్మవారికి నిత్యము ప్రసాదాన్ని ఇస్తూ ఆ ప్రసాదాన్ని ఆ అమ్మాయి తినేట్టుగా చూసి 21 రోజులు ఆ గది నుంచి బయటికి రానివ్వలేదు. 21 రోజు బయటికి అబ్బాయి బయటకు వచ్చాడు. ఇవాటికి ఆ కుటుంబం ఉన్నది. అంటే మనిషి యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేటువంటి ఒక విద్య. దాని మంత్రశాస్త్రంలో రూప పరివర్తన విద్య అంటారు. రూప పరివర్తన అంటే అమ్మాయిని అబ్బాయిగా చేయడం. వంశం నిలబడింది, ఇది తప్పు కాదు, వంశాన్ని నిలబెట్టారు. అలాగే ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు సాధారణంగా చాలామందికి ఆ గురువులు ఏంద్రే వీళ్ళు అనుకుని కొంత ఎగతాళి స్వభావంగా ఉంటుంది. ఆయన్ని అమెరికా వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడిగారు, మీకు అందరికీ బాగా ఏదో మంత్రం అంటారండి మీ హిందూ దేశంలో, ఏంటి దాని గొప్పతనం ఏంటి, మీరంతా గొప్ప మంత్ర విద్యవేత్తలు అయితే ఈ పంపుని మార్చండి అన్న. ఒక స్టీల్ పంపు ఉందమ్మా, తెలుసు కదా. ఆయన ఆ స్టీల్ పంపు పట్టుకొని మంత్రం చేస్తే ఒక 5 నిమిషాల తర్వాత అది గోల్డ్గా మారింది. ఇవాళకి యుఎస్లో ఒక చోట ఉంది. అంటే మన భారతదేశంలో ఋషులు, అవతారమూర్తులు, సిద్ధపురుషులైనటువంటి వ్యక్తులు దేవతలను ఆరాధించి ఆ దేవతల యొక్క అనుగ్రహంతో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ సభ్య సమాజానికి ఎంతో మేలు చేశారు. సో అలాంటి కోవకు చెందినటువంటి మిత్రుడు ఈశ్వరుడు. నిజానికి వారికి మంత్రోపదేశం చేసిన ఆయన చేసినటువంటి సాధన బ్రహ్మచర్యం. ఏది వద్దు అనుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి భగవంతుడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నాకు ఇది వద్దు అనుకుంటే దేవత శక్తి అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఏదో అనుకుంటాం, మా అబ్బాయి పెళ్ళి కావాలి, అమ్మాయి పెళ్ళి కావాలి, నాకు పెద్ద అపార్ట్మెంట్ ఉండాలి, పక్క ఇంటి వాటి మెర్సిడేజ్ బెంజ్ కారు కొంటే నేను 3 కోట్ల కారు కొనాలి, ఈ ఆలోచనలు ఉంటాయి. సహజం, మానవత్వం సహజం. ఇవన్నీ మనమేమి తప్పు పట్టకూడదండి. కానీ ఇవన్నీ వదిలేసి ఎప్పుడైతే దేవతే కావాలనుకుంటామో ఆ దేవత మన దగ్గరికి నడిచొస్తుంది. ఈ సందర్భం ఈ గుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఏదో ఆయన పెట్టాడు, 2 విగ్రహాలు పెట్టారు, నెక్స్ట్ మంత్లో ఇంకోటి పెడతాట, అప్పుడు వెళ్ళి చూద్దాంలే, ఏదో పారాయణం చేసుకుందాంలే అనుకోకండి. ఎంతో కష్టపడి సాధన చేసి ఏది నాది కాదు అనుకుంటే ఈ క్షేత్రాలు వస్తాయి. ఈ క్షేత్రాలు వస్తే ఏం చేయాలి మనం? రావడం, ఈ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాలను చూడటం, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయటం, వీలైతే మనం కూడా ఏదైనా ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని అందుకొని ఆ మంత్రాన్ని చేస్తూ ఉండాలి. అలా అని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మంత్రాలు తీసుకోకూడదు చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని బీజాక్షరాలు మనకు పడతాయి, పడకపోవచ్చు. జాగ్రత్త వినండి అమ్మా. అలాగే యూట్యూబ్లో చెప్తుంటారు, ఈ మంత్రం రాత్రికి చేస్తే రేపు పొద్దునే దేవత నీ ముందు నిలబడి ఏం కావాలి అబ్బాయి అని అడుగుతుందని. ఇవన్నీ నమ్మద్దు. నమ్మితే ఈ పాటికి మనందరం ఎక్కడ హిమాలయాల్లో ఉండేవాళ్ళం.
ఈ కాకినాడలో పెళ్ళాము బిడ్డలు, ఈ కార్లు, ఇళ్ళు, ఈ భోగాలు మనకెందుకు లేనిపోయింది కదా. యూట్యూబుల్లో చెప్తూ ఉంటే అవన్నీ నమ్మబాకండి, వినండి, మంచిదే. కానీ అదేదో చెయ్యంగానే రేపు పొద్దునే నీ ముందు నిలబడుతుంది, నువ్వేదో అడిగితే అది ఇస్తుంది అని ఉంటాయి చూస్తే యూట్యూబ్లో కదా, భ్రాంతి పడుతూ ఉంటాం. ఏం కావండి, గురువు ఉండాలి, గురు మార్గం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నక్షత్రము, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ జాతకాలు చూసుకోండి. చూసుకొని దాన్ని బట్టి మనకు ఏ దేవత సూటబుల్ అవుతుంది. ఉదాహరణకి మీరు మీ నక్షత్రం ఉంటుంది, ఉదాహరణకి ఇది పుష్యమి నక్షత్రం అనుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పబోయే నెక్స్ట్ స్టెప్కి ఇది ఏ. మీ నక్షత్రం పుష్యమి అనుకోండి, ఏం చేయాలి? పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు, ఏ రాశిలో ఉంది చూసుకొని. పుష్యమి నక్షత్రం అనగానే కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? చంద్రుడు. కాబట్టి మనం చంద్రుడికి సంబంధించిన దేవతను చేసుకోవాలి. చంద్రుడికి సంబంధించిన దేవత ఎవరు? భువనేశ్వరి, ఆవిడని చేసుకోవాలి. మరి పుష్యమి అన్నాము, అది శని నక్షత్రం. మనం అనుకుంటాం ఏదో ఇవన్నీ ఉన్నాయనుకుంటాం, కానీ మీ శరీరంలోనే అన్నీ ఉన్నాయి. మీ నక్షత్రం ఉంది, మీ తిథి ఉంది, కాబట్టి ప్రతిదానికి మీకు ఒక దేవత ఉంది. ఇంకో రహస్యం చెప్పాలంటే, అంటే ఇవన్నీ చెప్తే అమ్మో ఈ మంత్రశాస్త్రం ఏదైనా సముద్రంలాగా ఉందనుకుంటారేమోనని చెప్పడం లేదు. నీ చేతికి ఒక దేవత ఉంటుంది, నీ కాలికి ఒక దేవత ఉంటుంది. అర్థమైందమ్మా? నీ పుట్టిన నక్షత్రాన్ని బట్టి, నువ్వు పుట్టిన రోజును బట్టి, ఉదాహరణకి నువ్వు మంగళవారం నాడు పుట్టావనుకో, మంగళవారం నాడు పుట్టామంటే మనకు సంబంధించిన అమ్మవారు కుజుడికి సంబంధించిన అమ్మవారు బగడాముఖి. మళ్ళీ ఆవిడతో అనుసంధానం ఉన్న దేవతలు సుబ్రహ్మణ్య స్వామి. అలా పుట్టినటువంటి వారాన్ని బట్టి, పుట్టినటువంటి తిథిని బట్టి, పుట్టిన నక్షత్రాన్ని బట్టి, ఆ గ్రహస్థితిని బట్టి మనకు దేవతలు ఉంటారు. కాబట్టి అవి తెలుసుకొని చేయండి. ఏ మంత్రం పడితే ఆ మంత్రం చేసామనుకోండి, అది మనకు ఉపయోగించం. పారాసిటమాల్ వేసుకోవాల్సినటువంటి ప్లేస్లో పారాసిటమాలే వేసుకోవాలి, మల్టీవిటమిన్స్ వేసుకోకూడదు. కనుక మంత్ర అనుష్ఠానం అంటే మన జాతకాన్ని బట్టి తెలుసుకొని చేయాలి. ఉదాహరణకి మనకు ఈ జాతకాల మీద నమ్మకం లేదు అనుకున్నాం అనుకో, నమ్మకం లేదు అంటే వదిలేసేయండి. కానీ మనం నిలబడ్డాం భూమి మీద, అది ఉన్నట్టేగా. అంటే భూమి అంటే ఎవరు? కుజుడు, వారాహి. అందుకే ఇక్కడ ఈ క్షేత్రంలో ప్రధానంగా ప్రతి వాళ్ళకి అవసరమైనటువంటి దేవత ఎవరు? వారాహి. ఎందుకంటే మనం ఆవిడ దయ వల్ల మనం బతకగలుగుతున్నాం. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, భూమిని స్లాబ్ని కింద గుంజదనే ధైర్యంతో. భూమిని నమ్ముకున్నావు, భూమిని వదిలేస్తే ఆకాశానికి లేవాలి. ఇవన్నీ వచ్చినప్పుడు ఫిజిక్స్లో చెప్పేవాళ్ళు, పైకి వేసిన ప్రతి వస్తువు కిందకే వస్తుంది. ఎందుకు వస్తుంది? కింద భూమి ఉంది కనుక. ఇలా భూమిని నమ్మాలి. పొద్దున్నే లేవగానే సూర్యుడికి దండం పెడతాం, సూర్యుడికి నమస్కారం పెడతాం. ఆయన రవి, ఆయన అధిష్టాన దేవత మాతంగి. అలాగే చంద్రుడిని చూస్తాం, అధిష్టాన దేవత భువనేశ్వరి. కాబట్టి మనకు తెలియకుండానే రకరకాలైనటువంటి దేవతల యొక్క సంరక్షణలో మనం ఉంటున్నాం. అందుకని నా యొక్క ముఖ్యమైన సలహా ఏంటంటే, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోండి, దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి, సద్గురువును ఆశ్రయించండి. మీకు దగ్గరగా ఉండే సద్గురువుని చూసుకోండి. ఎక్కడో ఢిల్లీలోనో బాంబేలోనో ఉన్న గురువుని చూసుకోండి. గురువు మనకు కంటికి కనపడేట్టుగా, ఫోన్ చేస్తే మనకు అందుబాటులో ఉండేటువంటి గురువునిగా మనం ఎత్తుకోవాలి. ఏదన్నా రాగానే మనం చెప్పుకోగలిగింది ఫస్ట్ గురువుకే. భార్యకి చెప్పలేని విషయాలను కూడా గురువుతో పెంచుకుంటాం. అలాగే భర్తలతో చెప్పలేని కొన్ని విషయాలను కూడా గురువుతోనే చెప్పుకుంటాం. ఎందుకంటే అమ్మవారిని దర్శింపజేసేది గురువే. అందుకనే మేమందరం చిన్నప్పటి నుంచి మా
కుటుంబంలో మా తాతగారు మా చిన్నప్పటి నుంచి చెప్పేవారు, నాయన ముందు గురువుకి దండం పెట్టు అనేవారు. ఎందుకంటే అమ్మవారిని తీసుకొచ్చి చూపించింది గురువే. అందుకని దేవత అక్కడ ఉన్నప్పటికీ కూడా గురువుకి నమస్కారం పెట్టి మాత్రమే దేవతకి నమస్కారం చేయాలి. గురువే మూలం. అందుకని మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవడం, గురు స్వరూపాన్ని, అంటే ఈ గురువు గొప్ప ఆ గురువు గొప్ప కాదని కాదండి, గురు స్వరూపమే. ఏ గురువులో అయినా మన గురువుని చూసుకోవడం ఒక ప్రధానమైనటువంటి విషయం. ఏ తల్లిలో అయినా మన తల్లిని చూసుకోవడం. కొన్ని ఇవి మనం పాటిస్తూ ఉంటాం, పాటించాలి. అలాగే ఈ క్షేత్రంలో లలితా అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఎందుకంటే ప్రధానంగా వారు శ్రీచక్రార్చన పరులు. ఈ శ్రీచక్రార్చన ఒక విధానం, జీవితం మొత్తం త్యాగం చేయవలసినటువంటి ఒక ఆరాధన శ్రీచక్రార్చన. ఇందులో మనం లక్ష్మీ గణపతి చేసుకుంటూ బాల, ఉచ్చిష్ట చాండాలి, మాతంగి, ఆదిలక్ష్మి, కామేశ్వరి, నవాక్షరి చండి, 15 అక్షరాలు, 16 అక్షరాలు, మహాషోడశి అని ఇలా మంత్రాలు చేస్తూ ఉంటారు. గురువుల యొక్క అనుగ్రహం. ఈ మహాషోడశి చేస్తే ఇంకేమీ చేయక్కర్లేదు అని శాస్త్రం. ఒక్కసారి మనం షోడశి మంత్రాన్ని చేస్తే ఒక మాల, ఒక లలితా సహస్రనామం చేసినటువంటి ఫలితం వస్తుంది. కానీ ఆ మంత్రాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. శాస్త్రంలో ఒక మాట చెప్పాడు, కావాలంటే నేను తల కోసివు కానీ షోడశి మంత్రాన్ని మాత్రం ఎవరికి చెప్పకు అని. ఎవరికి చెప్పకు అంటే చెప్పకూడదని కాదమ్మా, ఒక విధానం నేర్చుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం ఎల్కేజీ నుంచి స్టార్ట్ అయ్యి పిహెచ్డీకి వెళ్ళాలి. కానీ పుట్టంగానే మా అబ్బాయి పిహెచ్డీ చేశాడని చెప్తే నవ్వుతారు కదా. అందుకని ఎల్కేజీ నుంచి నెమ్మదిగా పిహెచ్డీకి వెళ్ళాలి. అలాగే ఈ శ్రీచక్రార్చన కూడా కొంతమంది జీవితాలు త్యాగం చేసినటువంటి వాళ్ళని చూశాను. ఒక 70-80 ఏళ్ళు ఉంటాయి ఒక ఆయనకి. ఆయన అంతే చిన్నప్పటి నుంచి శ్రీచక్రార్చనలోనే ఉంటారు, ఇంకేం చేయరు. ఆ గురువు ఇచ్చిన మంత్రం చేసుకొని చేస్తూ ఉంటారు. ఇది ఒక విధానం, ఆచారం, సంప్రదాయం. కొన్ని శృంగేరి కానీ, కంచి కానీ, గుంటూరులో ఉన్న మా విరూపాక్ష పీఠం కానీ, శారదాపీఠం కానీ, ఇలా ప్రతి పీఠంలో కూడా శ్రీచక్రార్చనే ప్రధానంగా పెట్టుకుంటారు. ఈవెన్ మీరు వెళ్తే మైసూరులో గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో కూడా ఆయన శ్రీచక్రార్చనకే ప్రధానంగా ఇస్తారు. వారు చాలా గొప్ప ఉపాసకులు. వారు గణపతి ఉపాసకులు, కాళీ ఉపాసకులు, దత్త ఉపాసకులు, భైరవ ఉపాసకులు, ఆంజనేయ స్వామి ఉపాసకులు, అన్నీ చిన్నప్పటి నుంచి ఉపాసనా మార్గంలో ఉన్న వ్యక్తి. శ్రీచక్రార్చనకే ఎక్కువ విలువిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా శ్రీచక్రార్చన మార్గంలో ఈశ్వర్ గారు ఉన్నారు కనుక వారు లలితా అమ్మవారిని పెట్టడం జరిగింది. ఇదొక విశేషం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్లో రాజశ్యామల అమ్మవారిని ప్రతిష్ఠిద్దామని సంకల్పం. అమ్మవారు కూడా సిద్ధమై ఉన్నారు. మంచి ముహూర్తానికి ఇక్కడ పెడతాం. అది నెక్స్ట్ మీకు వివరాలన్నీ తెలియజేస్తారు. అమ్మవారి యొక్క సంకల్పం, ఈశ్వర్ గారికి అమ్మవారి ఇచ్చినటువంటి అనుజ్ఞ ప్రకారం ఒక మహాయాగం. అమ్మవారు స్వయంగా ఆయనకి తెలియజేసినటువంటి ఆ మహాయాగాన్ని ఒక స్వరూపం చెప్పారమ్మ. దానికి మీకు వీడియో కూడా ఇస్తాము, వీడియో కూడా వినండి. ఇవాళ ప్రారంభం కూడా చేస్తాం ఏమేమి ఉంటుందని. కానీ ఒక్కసారి ఈశ్వర్ గారు ఒక 5 నిమిషాలు మీరు బ్రీఫ్గా చెప్పమన్నారు కనుక 5 నిమిషాలు. ఇప్పటి వరకు మీరు చూసుంటారు శతచండీ యాగము, అలాగే 10,000 సార్లు చేసేటువంటి చండీ యాగము, అయుత చండీ అంటారు. ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. కానీ ఈసారి ఎందుకు అమ్మవారు ఒక ప్రత్యేకమైనటువంటి నామంతో ఈ మహాయాగాన్ని సంకల్పించిందని ఈశ్వర్ గారు చెప్పారు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు చెప్పాను, మరి మనకెందుకు చెప్పట్లేదు, వారికి ఎందుకు చెప్తుందంటే నిష్కల్మషంగా నాకెన్ని బాధలైనా ఉండనియండి, నేను ఆవిడ కోసం ఉన్నాను అని చెప్పుకోగలిగినటువంటి స్థితి, బ్రహ్మచర్యం. నాకేం లేదు, ఆవిడ ఒక్కతే శరణ్యం అనుకున్నప్పుడు దేవతలు పక్కనే ఉంటారు. చూడండి మీరు, నేను బాగుండాలంటే అమ్మ కనపడదు. అందరూ బాగుండాలనుకుంటే అమ్మ కనపడదు. ఈ ప్రపంచం అంతా బాగుండాలి అంటే నీ పక్కన ఉంటుంది.
ఈ ప్రపంచం తప్ప నాకేం అక్కర్లేదు అనుకుంటే నీ పక్కనే నడుస్తుంది. తేడా ఉందమ్మా? నాకే కావాలి నేనే అనుకున్నావు అనుకో, నీ వెనకుంటుంది దేవత. దేవతలు ముందుకు రారండి. పరోక్ష ప్రియావై దేవాహ, వేదాల్లో చెప్పిన వాక్యం. దేవత వెనకుంటుంది, ముందుండరు. ముందుంటే నువ్వు తట్టుకోలేవు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, చెప్తే చాలాసేపు పడుతుంది, చెప్పడం లేదు. దేవతలు నా ముందుకు వచ్చి కనపడాలి అని పిచ్చి ఆలోచన మాత్రం రానివ్వకండి. వస్తే మీరుండరు. ఎందుకని? అంత శక్తిని తట్టుకోలేనటువంటి స్థితి రావచ్చు. అలాగే కుటుంబ పరంగా ఉండే దేవతలను ఆరాధించండి. ఎప్పుడు వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలా అమ్మవారి ఇక్కడ చెప్పినటువంటి యాగం ఏంటంటే, ప్రతి వ్యక్తికి కూడా ఇందా మీకు చెప్పినట్టు నక్షత్రం, తిథి, వారం, సంవత్సరం ఇవన్నీ ఉంటాయి. వాటి ప్రతి మనిషికి ఉపయోగపడేటువంటి వాటిల్లో నవగ్రహాల ప్రభావం. మనం డేట్ ఆఫ్ బర్త్ ఇవి చెప్పేవి, కానీ నవగ్రహాలతో మనకు ఒక జాతకం వేసి ఈ నవగ్రహాలు ఫలితాలు దీని మీద ఇలా ఉంటాయి ఇలా ఉంటాయని మనం చెప్తారు. మీకు గోదావరి జిల్లాలో అద్భుతమైనటువంటి వేద పండితులు ఉన్నారు. జాతకాలు వేసి మొత్తం చరిత్ర చెప్పగలిగేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ గ్రహం బాలేదు, ఈ గ్రహం బాలేదు అంటూ ఉంటారు. సో ఎవరికి ఏం గ్రహం బాలేదో తెలుసుకోవడం, మీకు ఇది బాలేదని చెప్పగలగడం ఒక విశేషం. అమ్మ ఏం చెప్పిందంటే, వాళ్ళు ఏ తిథిని పుట్టారో చూసి ఆ తిథికి సంబంధించిన దేవతలు ఉంటారు, తిథి దేవతలు అంటారు. వాళ్ళు నక్షత్రాలు ఉంటారు. ఏ నక్షత్రంలో పుట్టావో ఉంటుందా మీకు చెప్పాను, పుష్యమి చెప్పాను. ఆ నక్షత్రం, ప్రతి నక్షత్రానికి ఒక దేవత ఉంటుంది. అలాగే ప్రతి తిథి, పాడ్యమి, విధియ, తదియ ఇవన్నీ ఉన్నాయి చూసారమ్మా. ఎక్కువ మంది మనం లలితా అమ్మవారిని ఆరాధిస్తుంటాం కనుక లలితా అమ్మవారికి 16 నిత్యాలు ఉంటారు. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు, మళ్ళీ వాళ్ళే రివర్స్లో పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు వాటిని తిథి నిత్యాలు అంటారు. సో మనం ఏ తిథి నాడు పుట్టామో చూసుకొని ఆ తిథికి సంబంధించినటువంటి నిత్యాలను ఆరాధించడం కూడా విశేషం. కాబట్టి నక్షత్రాలు, నవగ్రహాలు, తిథులు చూసుకున్నాం. అలాగే వారాలు, ఆదివారం నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఇవాళ ప్రపంచం మొత్తంలో ముఖ్యంగా గుంటూరులో ఉన్నటువంటి గురువులు ప్రసాదరాయ కులపతి గారు, ఇవాళ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి గారు, ఈ దశమహావిద్యల గురించి గుంటూరు నుంచి ఆ ప్రచారం ప్రారంభమైంది. ఇంకా చాలామంది తర్వాత వారి శిష్యులైనటువంటి మాబోటి వాళ్ళందరూ బయట చెప్తూ ఉన్నాం. అందరూ దశమహావిద్యలు అంటారు. 10 కాదండి, శాస్త్రంలో చాలా విద్యలు ఉన్నాయి. అసలే అమ్మవారి ఏ మంత్రాన్నైనా సరే నువ్వు శ్రీమాత్రే నమః అన్నా కూడా అదొక విద్యే. అమ్మవారి మంత్రాలన్నింటినీ విద్యలే అంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని తంత్రము అంటారు. గుర్తుపెట్టుకోండి. చాలామంది వాడు తాంత్రికుడు రా అంటారు. ఒక్కోసారి బాధేస్తుంటుంది. తాంత్రికుడు అంటే వాడేదో చండాల పనులు చేస్తాడని కాదు. అమ్మవారికి సంబంధించినటువంటి ప్రతి మంత్రాన్ని తంత్రము అంటారు. కొన్నింటిని ఆగమాలు అంటారు. విష్ణుమూర్తికి సంబంధించిన దానికి కొన్ని పేర్లు ఉంటాయి. బ్రహ్మకి సంబంధించిన మంత్రాలకి కొన్ని పేర్లు ఉంటాయి. శివుడికి సంబంధించిన మంత్రాలకి కొన్ని పేర్లు ఉంటాయి. కానీ అమ్మవారి గురించి నువ్వేం తెలుసుకోవాలన్నా ఆ పైన హెడ్డింగు తంత్రము అని ఉంటుంది. తంత్రము అంటే చెడు కాదమ్మా, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్. మీరు చీర కొనుక్కోవడానికి వెళ్ళారు, ఏమనుకోవాకండి ఆడపడుచులు, ఓ ఎర్ర చీర కొనుక్కోవడానికి వెళ్ళాము. దీనికి మ్యాచింగ్ జాకెట్ ఏంటి, అంతేగా, లోపల లంగా ఏ కలర్ వేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంటికి వచ్చాక ఇక్కడేం పెట్టుకోవాలి, మెడలో ఏం వేసుకోవాలి. చూసారా, ఒక్క చీర కొనగానే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ చెప్పులు వేసుకోవాలి, ఏ చెప్పులు కొనుక్కుంటే నా చీరకు మ్యాచ్ అవుతుంది. చూసారా, మీరు ఒక్క చీర కొనుక్కోగానే ఎన్నో ఆలోచిస్తున్నారు. అట్లాగే మహావిద్యలు అనేటువంటివి చాలా ఉంటాయి మా శాస్త్రంలో. కానీ పెద్దలు ఏం చేశారంటే, ఇన్ని విద్యల్ని బయటికి చెబితే మానవుడు రకరకాలైనటువంటి తత్వాలతో ఉంటాడు. అందరు మానవులు ఒకే రకంగా ఉంటారని చెప్పలేము కదా. మన పక్కనే బాగా నవ్వుతూ ఉంటాడు, మనం వెళ్ళిన తర్వాత మన కాళ్ళ కింద బుల్డోజర్ పెట్టి గొయ్యి దవ్వుతారు. బుల్డోజర్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ గొయ్యి దవ్వుతాడు, పట్టం ఖాయం.
అందుకని పూర్వపు ఋషులు అవతారమూర్తులు అందరూ ఏం చేశారంటే ప్రజలకి ఏది ఉపయోగం ఏది మంచిది అని చూసి కొన్ని మహావిద్యల్ని మాత్రమే మనకిచ్చారు. ఉన్నాయి, నేను ఆల్మోస్ట్ ఒక 300 మహావిద్యల్ని చూశాను. మళ్ళీ ఈ మహావిద్యలకి ఇప్పుడు మీరు తల్లి, మీకు ఒక తల్లి, ఆవిడకు తల్లి, మీ పిల్లలు, మీ పిల్లలకి మళ్ళీ పిల్లలు, కాబట్టి ముందర వాళ్ళు వెనక వాళ్ళు. అలాగే మహావిద్యలకు కూడా ఉపమహావిద్యలు, ఉపాంతర మహావిద్యలు అని ఉంటాయి. అవి చాలా తీవ్రమైనటువంటి దేవతలు. మంత్రాలు చిన్నవే, చాలా తీవ్రమైనటువంటి దేవతలు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తారు. కానీ శాస్త్రజ్ఞులు పెద్దలు ఏం చేశారంటే బయటికి రానికుండా ఆపారు. ఎందుకని ఆపారంటే ఇతరులని చెడగొడతారేమో, ఇతరులకు ఇబ్బందులు పెడతారేమో అని. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. గుడివాడ దగ్గర ఉన్న ఒక ఊళ్ళో ఒక వ్యక్తి తిరుగుతూ అక్కడున్న ఒక సత్రంలో ఆయన భోజనం పెడితే అక్కడ ఉన్నాడు. ఎవరికి అనుమానం వస్తుంది? ఎవరికి అనుమానం రాలేదు. అతను ప్రతిరోజు బావి దగ్గరికి వెళ్ళి ఆ బావి దగ్గర ఉండి చూస్తూ ఉండేవాడు జనాల్ని. పాతకాలంలో బావి నీళ్లు తవ్వుకునేవాళ్ళు కదా. ఒక స్త్రీమూర్తి కనపడింది ఆయనకి. ఆ అమ్మాయి పేరు అన్నీ గుర్తుపెట్టుకొని వాడు ఆ అమ్మాయి మీద ప్రయోగం చేశాడు. ఎవరికి తెలియదండి. ఏం జరిగింది? కడుపుతో ఉంది, కడుపు పోయింది, పిల్ల చచ్చిపోయింది. సరే, ఎవడో మంచివాడు ఒకడు ఉంటాడుగా, వాడు చూసి ఈ అమ్మాయి మీద ఎవడో ప్రయోగం చేశాడు, వాడు ఎక్కడో ఇక్కడే ఉంటాడని చెప్పి ఏం చేశాడంటే ఊరు మొత్తాన్ని బంధించి అనుమానాస్పదంగా ఎవరున్నారో వాడిని పట్టరండిరా అన్నారు. మరి ఒక ఊళ్ళో ఉంటే అంత గొప్పవాళ్ళు ఉంటారు, చాలామంది మంచివాళ్ళు ఉండి ప్రజలకు ఇబ్బంది కలిగితే పరిగెత్తేవాళ్ళు ఉంటారు. చూస్తే వీడు కొత్తాడు, ఏదో వ్యవహార శైలి కొద్దిగా విరుద్ధంగా కనిపిస్తూ చెట్టు కట్టేసి ఎరగదీశాడు. వాడేం సమాధానం చెప్పాడు చూస్తే బాధేస్తుంది. నేను గురువు దగ్గర మంత్ర విద్యలు నేర్చుకున్నాను, ప్రయోగిస్తే పనిచేస్తాయో లేదా తెలుసుకుంటానికి ఆ అమ్మాయి మీద ప్రయోగించాను. పిల్లబోయింది, సంసారం దెబ్బతింది. చూసారా, ఒక వ్యక్తి చేసిన చెడు వలన కుటుంబం ఇబ్బంది పడుతుంది. గుడివాడ దగ్గర జరిగినటువంటి ఈ సంఘటన దరిదాపులా ఒక 40-50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన. ఆమె ఎవరో కాదు, మా బంధువుల అమ్మాయి. చాలా సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారేమోనని ఋషులందరూ ఏం చేశారంటే కొన్ని మంత్రాన్ని దాచిపెట్టేశారు, చెప్పలేదు ఎవరికి. వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, పిచ్చి పనులు చేయకుండా ఉండటం కోసం చేశారు. సో ఇప్పుడు మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది దశమహావిద్యలు అని చెప్పారు. ఏమిటి దశమహావిద్యలు అంటే? ఆదివారం మాతంగి, సూర్యుడు అధిపతి, అక్కడ ఈశ్వర్ గారు రాసిపెట్టారు ఆల్రెడీ. సోమవారం చంద్రుడు, భువనేశ్వరి. మంగళవారం కుజుడు, బగళాముఖి. ఇట్లా వీటన్నిటికీ పెడుతూ తర్వాత మనకు తెలియని 2 ఛాయాగ్రహాలు ఉన్నాయి, రాహుకేతువులు. మనల్ని ఇబ్బంది పెట్టే 2 గ్రహాలు అవే. కంటి ముందు మెరుపులు చూపించి తర్వాత మనుషుల్ని భ్రష్టు పట్టించే 2 గ్రహాలు అవే. ఉదాహరణకి రాహు ఉంటాడు, వినాలి, మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని పిల్లల జాతకంలో రాహు ఉన్నత స్థితిలో ఉన్నాడా ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. తెలుసుకొని ఉన్నత స్థితిలో ఉన్నాడంటే మన సంఖ్యలు కొట్టుకుంటూ ఉంటాం కదా. ఎందుకని? ఉన్నత స్థితిలో ఉన్నటువంటి గ్రహం మాయలో చూపిస్తాడు. మాయలో చూపించి కరెక్ట్గా దానికి నెగిటివ్ అందిస్తాడు చివరికి. మీరు అనుకుంటారు రాహు భలే ఉన్నాడు, మా అబ్బాయి అమెరికా వెళ్తాడని. బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు, కంటి ముందు మెరుపులు చూపించి అమెరికా తీసుకెళ్తాడు. ఇక అక్కడికి పోయిన తర్వాత మీ మాట అనడు, అక్కడ ఎవరో ఒక పిల్ల దొరుకుతుంది, దాన్ని పెళ్లి చేసుకుంటాడు. మీకు తెలియని కూడా తెలియదు, పెళ్లి చేసేసుకుంటాడు. ఇది టాప్ పాజిటివ్, అది టాప్ నెగిటివ్. కాబట్టి ఇట్లాంటి గ్రహ సంపత్తులు ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇది అమ్మ ఏదో ఒక అనుగ్రహం చూపించడానికే ఈశ్వర్ గారికి కృపనిచ్చింది అనిపించింది నాకైతే. రాహుకి వైరోచని అంటాం. మళ్ళీ వీటిల్లో పాజిటివ్స్ ఉన్నాయమ్మా దేవతల్లో కూడా. ఉదాహరణకి మనం ఆ రాహుకి సంబంధించినటువంటి అమ్మవారిని వైరోచని అంటాం. వైరోచని చూస్తే అమ్మవారు చాలా వింతగా కనిపిస్తుంది. దయచేసి దేవతల గురించి చెడుగా చెబితే వాళ్ళు చెప్పేదాన్ని వినబాకండి, ముందే చెప్తుంది. దేవతల గురించి చాలామంది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ చెప్తూ ఉంటారు. తెలియని వాడు అమ్మో ఇది చేయకూడదు అంటాడు.
నేను బాధపడ్డానండి. నేను ఖాళీ చేసే రోజుల్లో మా ఇంటికి ఒక ఆయన వచ్చేవారు. మా ఆవిడ ఆయన బాబాయ్ గారని పిలిచేది. తప్పదుగా మరి, ఆవిడ బాబాయ్ అంటే మేము కూడా మామగారు అనాలిగా. ఏం చేస్తున్నాడమ్మా అల్లుడు గారు అని అడిగాడు. ఖాళీ చేస్తుంటారండి అని. అమ్మో ఖాళీయా? ఎత్తి మీద అడుస్తుంది. ఎందుకు చేస్తున్నాడమ్మా? ఖాళీ ఎందుకు చేయటం? ఇక మా ఆవిడ 15 రోజులు నో ఫుడ్, నో ఎయిర్, నో వాటర్, మీరు ఆపిన దాకా నేను పెట్టనండి. సరదాగా చెప్పాను. నేను చెప్పాను నా నక్షత్రం ఇది, నేను చేయాలి. నా నక్షత్రం పుష్యమే అమ్మా. ఖచ్చితంగా నేను నా కుటుంబం బాగుండాలంటే నేను ఖాళీ చేయవలసిందే. నాకు దేవత అనుగ్రహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆయన చెప్పిందని మానేశారనుకో, నాకు అనుగ్రహం ఏమైంది? పోయింది. కాబట్టి ఎవరో ఏదో చెప్పారనుకోమ్మా, వినద్దు. రాహువుకు సంబంధించిన దేవత చిన్నమస్త. ఆవిడకి మెడ ఉండదు, మెడ కట్ అయి ఉంటుంది. మెడ కట్ అయితే ఏంటి, కట్టు కాకపోతే ఏంటి? ఇలా ఆలోచించండి. మెడ కట్టు కాలేదనుకోండి, రకరకాల పిచ్చి ఆలోచనలు. ఇదే కదా ముందు అన్నిటికీ మూలం. అదే కదమ్మా, నాకు తలనొప్పి వస్తుంది, నాకు పిచ్చి ఆలోచనలు వస్తున్నాయంటే దానికి కారణం ఇదే. ఎందుకని ఈ కపాలంలో ఇదేంటి, ట్యాంక్ ఆఫ్ డిజైర్స్. ట్యాంక్ ఆఫ్ డిజైర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ కపాలం అంటే ట్యాంక్ ఆఫ్ డిజైర్స్. దీనిలో కొన్ని వేల కోట్ల కోరికలు ఉంటాయి. ఇది కాస్త తెగిందనుకో, తెగితే ఏముండవు, అన్ని అదృష్టాలు ఉంటాయి. చాలా గొప్ప వాక్యం అమ్మా. నాకు ఈ వాక్యాన్ని హిమాలయ ప్రాంతాలకి నేను సాధనకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను చూసి నన్ను పిలిచి చెప్పాడు, డూ యూ నో ది డిఫరెన్స్ అని. ఏంటంటే నేను అడిగా, ఇది ఉన్నంతకాలం ట్యాంక్ ఆఫ్ డిజైర్స్, ఇవాళ ఇది అయిపోతుంది. మా ఆవిడికి పట్టుచీర కొని పెట్టారు. నెక్స్ట్ మా ఆవిడికి నడువుకి ఏదో కొనాలి. నెక్స్ట్ మా అబ్బాయికి కారు కొనాలి. ఇవన్నీ ఉంటాయి, డిజైర్స్ ఉండాలి. ఉంటేనే వృద్ధిలోకి వస్తాం. అంతే, కష్టపడతాం కదా. పక్క వాళ్ళ ఇంటి దొంగతనం చేయలేవు. ఏదో కష్టపడి ఓ 10 గ్రాములు బంగారం కొని అమ్మాయి ఉంచు, నెక్స్ట్ ఇయర్ ఇంకోటి కొందాలే చెప్పుకోగలుగుతాం. ఈ తలే లేకపోతే ఏంటి, కర్మ లేదు, కర్మ దోషాలు లేవు, కర్మ దోషాలు అంటావు. కాబట్టి ఏ స్థితిలోకి వెళ్తాం? స్పిరిచువల్ మార్గంలో ముందుకు వెళ్తాం. చాలామంది ఋషులు, యోగులు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఆరాధిస్తారు, చిన్నమస్త అమ్మవారు. సో మనకు కూడా కర్మదోషాల్ని పోగొట్టే ప్రధాన దేవత ఎవరంటే చిన్నమస్త, వజ్ర వైరోచిని, రక్షణగా ఉండేటువంటి దేవత ఆవిడ, రాహుకి సంబంధించి. కేతువు మోక్షకారకుడు, ఇబ్బందులు పెట్టేది ఆయనే, మోక్షాన్ని ఇచ్చేది ఆయన. ఆవిడ దేవత ఎవరు? ధూమావతి. చూస్తే ఆవిడ విధవలాగా ఉంటుంది. పొరపాటు అమ్మవారు విధవ అవుతుందా? కదా అమ్మ? అలా చూపించాడు, అలా చెప్పాడు. ఎందుకు చెప్పారంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడం కోసం చెప్పాడు. ఏదో రకరకాల కథలు ఉంటాయి. ఇప్పుడు ఈ అవతారాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి? సతీదేవి దగ్గర నుంచి వచ్చినటువంటి, సతీదేవి అమ్మవారి దగ్గర నుంచి వచ్చినవి. ఒక చిన్న మాటకి ఇవన్నీ చూపించింది ఆవిడ. తెలిసే ఉంటుంది ఈ కథ మీకు. నేను పుట్టింటికి వెళ్తానంది. వద్దు, నిన్ను పిలవలేదు, పుట్టింటికి వెళ్ళబాక అన్నారు స్వామి. పుట్టింటికి వెళ్లకుండా ఉంటే ఎట్లాగా, మా నాన్న అమ్మ పిలిచినా ఏం పర్లేదు, నేను వెళ్తానంది. వెళ్తే ఇబ్బందులు పడతావు అన్నారు. అయినా వెళ్తానంది. చూసారా, మొండితనంతో జాగ్రత్త వినండి. వద్దు, నువ్వు వెళ్తే ఇబ్బందులు పడతావు. ఆయనకి అన్నీ తెలుసు కదా, ఆవిడికి తెలుసు. ఎవరి కోసం? మన కోసం చెప్పారు ఇది. మీ అమ్మ నాన్న పిలవకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళబాక. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య పిలిస్తే వెళ్ళు, తమ్ముడు పిలిస్తే వెళ్ళు, పిలవకుండా పుట్టింటికైనా సరే వెళ్ళబాకు. వెళ్తే ఏం జరుగుతుంది? అవమాన పాలవుతావేమో తెలీదు. నేను పిలవలేదు కదా, ఎందుకు వచ్చి చచ్చావు అంటే ఏం చేస్తావు? పుసుక్కని. పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి వాళ్ళ జరిపేవన్నీ మనకు ఎక్కడో ఒక చోట మన జీవితంలో ఉపయోగపడేది. అమ్మవారికి తోడుగా పంపిస్తానంటే నాకెవరు అక్కర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తానని. శ్రీమూర్తి ఒక్కదానివే ఎట్లా వెళ్తామంటే అప్పుడు చూపించినటువంటి అవతారాలే ఈ దశావతారాలు. దశమహావిద్యలన్నీ అమ్మవారు పరమేశ్వరుడికి అన్ని దిక్కుల్లో చూపించినటువంటి అవతారాలే ఈ 10. ఇవే దశమహావిద్యలు అంటున్నారు. కాబట్టి ఈ దశమహావిద్యలు ఎంత గొప్పవో, సాక్షాత్తు పరమేశ్వరునికి దర్శనం ఇచ్చినటువంటివి. మరి ఈ అమ్మవారిని విధవగా ఎందుకు చూపిస్తున్నారు? మోక్షకారకురాలు ఆవిడ. కేతువు యొక్క దేవత కదా, మోక్షకారకురాలు. ఆవిడ విధవగా చూపిస్తారు. చాలా పుస్తకాలు చూశాను. దయచేసి చూస్తే ఎవరితో తగదా పడకండి. ఆవిడ విధవ కాదు, ధూమావతి అంటారు ఆవిడ్ని. ఆవిడ విధవా స్వరూపం కాదు. ఎందుకని అలా చూపించారంటే దీనికి ఒక చిన్న కథ చెప్పారు. మన ఇంట్లో జరుగుతూనే ఉంటుంది అప్పుడప్పుడు. పరమేశ్వరుడికి ఆకలైందిట. వినండి జాగ్రత్తగా, అంతే. నమ్ముతారో నవ్వుకుంటారో ఏం చేస్తారో తెలియదు కానీ
ఆవిడకి పరమేశ్వరుడికి ఆకలైందట. అంతేగామ్మా, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్త ఉంటే నాకు ఆకలి అవుతుంది రావే అంటాడు. 2 దాకా ఏదో కార్యక్రమంలో ఉంటుంది, 2కి రాదు, వచ్చి అన్నం పెట్టి తల్లి అంటాడు అనుకోండి, ఒక 5 నిమిషాలాగా వస్తానండి. అట్లా ఈయన్ని పిలిచింది, నేను రాలా. ఆవిడకి ఆకలి అవుతుంది, ఏమండి రండి అంటే వస్తున్నా అని సాగదీసి వచ్చాడనమాట ఆయన. ఆవిడ కడుపులో ఆకలి అవుతుంది, ఏం చేయాలి? ఒక్కసారి నోరు తెరిచింది, పరమేశ్వరుడు నోట్లోకి వెళ్ళిపోయాడు. స్వరూపానికి ఎందుకు జరిగిందో చెప్పింది. పరమేశ్వరుడు ఆవిడ శరీరం లోపలికి వెళ్ళిపోయాడు. మరి పరమేశ్వరుడు అంటే ఏమిటి? రుద్రశక్తి, వేడి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్తే ఆ లోపం ఎక్కడ ఉండాలి? అమ్మవారిలో ఉండాలి. ఆ వేడికి అమ్మవారి శరీర భాగాలన్నీ జారిపోయి, అమ్మవారికి ఉన్నటువంటి చక్కటి ఒత్తైనటువంటి జుట్టు తెల్లబడిపోయి, ఆవిడ శరీరం అంతా ముడతలు పడి చుట్టూతా పొగొచ్చింది ధూమంతో. అందుకే ఆవిడ పేరు చాలా శాస్త్రాల్లో ధూమావతి అని, ధూమ్రావతి అని అంటారు. ధూమ్రావతి అంటే ధూమము చేత ఆవరింపబడినది అని. ఇది నిజమా అబద్ధమా తెలుసుకోండి, అంతే. ఇవన్నీ ఆలోచన. అమ్మవారు స్వామిని తీర్థం ఏంటి? మరి స్వామివారు తారకాసురుడి పొట్టలో లేరు. అంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కడో ఒక మానవులకు ఉపయోగపడటం కోసం మాత్రమే ఇవి చెప్పారు. నీ శరీరంలో కర్మదోషాలు పోగొట్టుకోవాలి, పాపకర్మలను నెట్టేయాలి అంటే ఆవిడే ధూమావతి అమ్మవారు. కనుక ప్రతి దేవతకి ఒక గొప్ప అనుగ్రహాలు ఇచ్చేటువంటి శక్తి ఉంటుంది. అమ్మ ఈశ్వరి గారికి ఇవన్నీ కూడా చెప్పి ఒక 4 రోజుల పాటు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించు నీ క్షేత్రంలో అన్నారు. అంతేకాకుండా అమ్మ చెప్పిన ఇంకొక సంకేతం ఈశ్వర్ గారు చెప్పారు నాకు ఫోన్ చేసి, ఇక్కడ 3 శక్తులు ఉన్నాయి, త్రిశక్తులు ఉన్నాయి. ఈ 3 శక్తులు ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి 3 శక్తులు. వారాహి, మీరు అందరూ చదువుకుంటారు, వారాహి వీర్యవంతిత, అమ్మవారి యొక్క సేనాని అమ్మవారి. అందుకే అమ్మవారిని, వారాహి అమ్మవారిని అమ్మవారికి ఎడం పక్క పెట్టాం. జాగ్రత్త వినండి, ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ గుళ్ళోకి వెళ్ళాం, ఇక్కడ అమ్మవారు ఉంది, అక్కడ అమ్మవారు ఉంది, అక్కడ అమ్మవారు ఉంది, ఏందో పెట్టాళ్ళే అనుకోవద్దు. తెలుసుకొని మీ పిల్లలకి చెప్పండి, మీ ఇంటి పక్కాళ్ళకి చెప్పండి. లలిత అమ్మవారికి ఎడం పక్కన ఉండేటువంటి అమ్మవారు వారాహి, కుడి పక్కన ఉండేటువంటి అమ్మవారు మాతంగి. ఆవిడే రాజశ్యామల, ఆవిడే శ్యామల అమ్మ. ఈ రాజా పేరు తగిలించడం వల్ల ఇంకొద్దిగా విశేషం ఉంటుంది దాంట్లో, తర్వాత చూద్దాం. ఆవిడ మంత్రిని, ఈవిడ సేనానాయకురాలు. చూడండి, ఎక్కడ ఏ ఇబ్బందులు కలిగినా కాపాడగలిగే తల్లి వారాహి. ఎక్కడ ఎవరికి ఉద్యోగం రావాలన్నా, ఎవరికి మంచి జరగాలన్నా, ఎవరికి ఏం జరగాలన్నా రాజశ్యామల. యాక్చువల్గా మాకు వెనకాల అవకాశం లేదు, ఇంకేం పెట్టలేకపోయాం. శ్రీచక్రాన్ని కనుక చూస్తే బిందువు పైన అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి ముందు శూలిని దుర్గా ఉంటుంది, అమ్మవారికి వెనకాల ప్రత్యంగిర ఉంటుంది. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మేము పెట్టలేకపోయాం. ప్రత్యంగిర అమ్మవారికి వెనక పక్క ఉంటుంది, ఇటుపక్క వారాహి, అటుపక్క మాతంగి. ప్రధానంగా ప్రతి స్త్రీమూర్తి కూడా మాతంగి అమ్మవారిని అర్చించుకోవాలి. సంగీతం నేర్చుకోవాలని కోరుకున్నటువంటి ప్రతి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే మాతంగిని చూడాలి. అలాగే ఈ రాజశ్యామల, ఈ మధ్యనే మనం ఆడపడుచులు చాలామందికి ఈశ్వరి గారి ఆదేశం మేరకు రాజశ్యామల మంత్రాన్ని చెప్పాము. ఎంత గొప్ప మంత్రం అంటే రాజశ్యామల చేస్తున్నటువంటి వాడు తెలుస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది నీ కుటుంబానికి మంచిని ఇస్తుంది. నీ కుటుంబంలో పుట్టే పిల్లలు సంగీత విద్వాంసులు అవుతారు, చక్కటి వాక్కు వస్తుంది, సౌభాగ్యాలతో ఉంటారు. చాలు, ఇంకంతకంటే కుటుంబంలో ఏం కావాలి? నేను బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి. ఫస్ట్ అందరూ కూడా అండి, నేను బాగుండాలి, మా ఇల్లు బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఎవరింట్లో వాళ్ళు అనుకుంటే ఆ రోడ్లో ఇళ్ళన్నీ బాగానే ఉంటాయి, ఆ గ్రామం బాగుంటుంది, ఆ ఊరు బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, అన్ని రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఒక్క దేవత సహాయంతో ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సుభిక్షంగా సుశ్యామలంగా ఉంచడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనం ఈ ప్రపంచానికి ఎంతో రుణపడి ఉన్నాం, ఈ భూమికి రుణపడి ఉన్నాం, ఈ ప్రకృతికి రుణపడి ఉన్నాం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, పంచభూతాలకి రుణపడి ఉన్నాం. కాబట్టి ఈ రుణాన్ని తీర్చుకోవాలి. తల్లిదండ్రులకు రుణం ఉంటేనే మనం పుట్టాం, మన రుణం తీర్చుకుంటానికి పిల్లలు పుట్టారు. సో ఇక్కడ ఈ ప్రభుత్వానికి మనం రుణం ఉన్నాం, అందుకని ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాం, చేస్తున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తికి ఎక్కడో ఒక రుణం ఉంటేనే ఉంటాం. రుణం తీరిన మరుక్షణం
రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిల్, బెర్త్ కన్ఫర్మ్. అర్థమైందమ్మా? ఆర్ఏసీ రిజర్వేషన్ అగెన్స్ట్ క్యాన్సిలేషన్ అంటే కుర్చీ ఉంది, బెర్త్ కన్ఫర్మ్. జై హింద్. కాబట్టి అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఉన్న సమయంలోనే లైఫ్ అండ్ డెత్ మధ్యలోనే టైం ఉంది. ఈ టైంని సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఇది సద్వినియోగం చేసుకుంటానికి దేవతల ఆరాధన, గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా నేను ఎందుకు ఎక్కువగా ఈ మంత్రశాస్త్రం గురించి చెప్తుంటానంటే, మా వంశంలో మా తాతగారు శివోపాసకులు, కొన్ని కోట్ల శివ పంచాక్షరి చేశారు. మా నాన్నగారు పంచదశి ఉపాసకులు, మా నాయనమ్మ బాల రామ ఉపాసకులు. ఇలా ఆ వంశాచారంగా వస్తున్నటువంటిది. పైపెచ్చు గుర్తుపెట్టుకోండి, మనకేదో ఇది చాలదు అంటే నీలో తృష్ణ మొదలవుతుంది. తృష్ణ అంటే కోరిక, అంతేగామ్మా? ఒక ఇంట్లో ఉన్నాం, అద్దింట్లో ఉన్నాం, పాడుగోల ఈ అద్దింట్లో ఇరుగోల, సొంత ఇల్లు కట్టుకోవచ్చుగా అన్నాం అనుకోండి. ఆయన పోరాడితే ఆయన అపార్ట్మెంట్ కొట్టాడు పోయి. అంటే ఆయన మీద పోరాడాము అని కాదండి, ఒక స్థితి నుంచి మంచి స్థితికి వెళ్ళాలంటే దేవతలే దిక్కు, దేవతల యొక్క మార్గదర్శకమే మనకు శ్రేష్టమైనది. కాబట్టి మన కులదేవతలను ఆరాధించుకుంటూ తెలుసుకోండి కులదేవతలు ఎవరో. నాయనమ్మ, తాతయ్య, అమ్మమ్మ వాళ్ళెవరన్నా ఉంటే మన కులదేవత ఎవరు తెలుసుకోండి, కులదేవతను ఆరాధన చేసుకోండి. కులదేవత ఎవరు లేకపోతే మీ జాతకాన్ని బట్టి మీరు ఏ దేవతను ఆరాధించుకోవాలో తెలుసుకొని చేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ మంత్రశాస్త్ర రంగంలో సుమారుగా ఒక 20 సంవత్సరాలు నేను ఐఎమ్ ఏ బిజీ లెక్చరర్. నేను రోజు సుమారుగా 500 మంది పిల్లలకి ట్యూషన్స్ చెప్పేవాడిని. ఇంటర్, డిగ్రీ, ఎంసెట్, ఐఐటి ఇవన్నీ ట్యూషన్స్ చెప్పేవాడిని. మార్నింగ్ 5:30కి లేస్తే మళ్ళీ నైట్ 8 వరకు ట్యూషన్స్ చెప్పేవాడిని కాలేజీలో. ఆ తర్వాత మళ్ళీ స్పిరిచువల్ గురువుల దగ్గరికి వెళ్ళేవాడిని. ఇంటికి వచ్చి టిఫిన్ చేయడం, మళ్ళీ 1 గంటన్నర సేపు ఉపాసన చేయడం, తెల్లవారుజామున ఉపాసన చేయడం. సహాయం ఎవరిది ఉండాలి? భార్య, పిల్లలది ఉండాలి. అది పొద్దుకు లేదండి మాలు తిప్పుకొని గోలా మమ్మల్ని పట్టించుకొని పెళ్ళి ఎందుకు చేసుకున్నారంటే ఏం చేయలేదు. కనుక మన కుటుంబం, మనము అంతా బాగుండటం కోసం నిత్యము ఏదో ఒక దేవత ఆరాధన చేయండి. అమ్మ అనుజ్ఞించింది కనుక ఈ దీంట్లో పార్టిసిపేట్ చేయండి. మీరు ముందుగా దానికి మీ జాతకం ప్రకారం ఏం చేసుకోవాలి ఇవన్నీ కాస్త తెలుసుకొని వాళ్ళకి చెప్తే, లేదా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఒకసారి చూసి చేస్తారు. అమ్మ అనుజ్ఞించింది కనుక తప్పకుండా ఆవిడ సంకల్పం ఉంటుంది, మనందరికీ మేలు జరుగుతుంది. ఎక్కువ మాట్లాడితే ఏమనుకోకండి. మాకేంటంటే బాగా వంట వచ్చిన స్త్రీమూర్తి లేదా ఏమనిపిస్తుంది, పొద్దున్నే ఆయనకి పెసరట్టు పెడదామని, అవునా? మంచిగా అన్నం వండాలి, ఆ బెండకాయ కూర చేద్దామా, మామిడికాయ పప్పు చేద్దామా, ఈ పచ్చడి చేద్దామా, అల్లపు చట్నీ చేద్దామా, నిన్నటిది ఫ్రిడ్జ్లో పెట్టింది ఎందుకులే ఆయనకి అనిపిస్తుంది. ఇక్కడ బొంద ఏదో ఒకటి చచ్చిందిలే అంటే ఫ్రిడ్జ్లో తీసుకొచ్చి పెడతాం. అది దేని మీద ఆధారపడింది? నీ సంకల్పం మీద ఆధారపడింది. నీ సంకల్పమే నీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. అంటే అలా నేను ఒక 20 సంవత్సరాలు నా గురువు చెప్పేది నాకు సరిపోవట్లేదని ఫీల్ అయ్యి నేను రీసెర్చ్ చేశాను. కంచి యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. నేను ఈ భారతదేశం మొత్తంలో పిహెచ్డి చేసినటువంటి 8 మందిలో నేను 8వ వాడిని. అంటే ఆ గురు పరంపర, దానిలో ఉన్నటువంటి శ్రద్ధ, అలా నేను 2 పిహెచ్డీలు చేశాను. ఫిజిక్స్లో ఒకటి, ఈ మంత్రశాస్త్రం మీద ఒకటి. ఇంకా కొంతమంది శిష్యులు తయారు చేస్తున్నాను ఇప్పుడే. అది పాపం వాళ్ళంతా సిన్సియర్గా, సీరియస్గా మాత్రం లేదు. అందువల్ల ఏంటంటే ప్రయత్నం చేయాలి. అందుకే బోర్డు పెట్టారు ఈశ్వర్ గారు, ఏంటది? సాధనాత్ సాధ్యతే సర్వం. చిన్నప్పుడు కూడా ఎక్కడో సుమతి శతకంలో కూడా పద్యం ఉంది, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విదురాడు. మంత్రం చేయండి, దేవతలు మన పక్కన ఉంటారు. మీకు ఏది కావాలంటే అది జరుగుతుంది. నేనే ఎగ్జాంపుల్. నేను గణపతిని చేసేవాడిని, నాకు 5 చెల్లెళ్ళు. ఇంకా పొద్దుగురు ఆడపిల్లలు ఇద్దరు గోల అనుకొని ఈ 5 ఆడపిల్లలు దాటిస్తే చేయలేము. మా ఫాదర్ పెద్ద సంపాదన ఉండేది కాదు. మరి పొద్దున 5 ఆడపిల్లలు ఎవరు చూడాలి? ఇంటికి పెద్ద కొడుకు, నేను చూడాల్సిందే కదా. సరే ఈ 5 ఉన్నారుగా, మన కూతుళ్ళు వద్దులే అనుకొని నేను వినాయకుడిని ప్రార్థించేవాడిని, స్వామి నా కూతుళ్ళు వద్దు, నా కొడుకులే కావాలి. సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, గణపతి కనబడి నీ కొడుకేరా, భద్రాచలంలో డెలివరీ అవుతుందన్నారు. ఒక అబ్బాయి పుట్టాడండి, భద్రాచలం పుట్టాడు. మళ్ళీ మా నాయనమ్మ పోరాడుతూ ఉండేది, ఒకడు కాదురా ఇంకోటి ఉండాలని. బర్త్డే అవుతుంది బామ్మ వినవే అంటే విందుగా. సరే మళ్ళీ 2,
ఇరుడప్పుడు మళ్ళీ గణపతిని ప్రార్థించాను, స్వామి నాకు మళ్ళీ పుడితే మగపిల్లాడే పుట్టాలి అని. నాన్న మగపిల్లాడే పుడతాడరా అని. మళ్ళీ మగపిల్లాడు పుట్టాడు. దేవత అనుగ్రహం కోసం చెప్తున్నా. మా ఆవిడ నాకు ఆడపిల్ల ఇవాళ మా ఆవిడ రాలేదండి ఇక్కడికి, అందుకే ధైర్యంగా చెప్తున్నాను. మా ఆవిడ నాకు ఆడపిల్ల కావాలని. వద్దు, ఈ భర్త నా మాట వినడని గణపతి సచ్చిదానంద స్వామీజీ గుంటూరు వస్తే ఆయన కాళ్ళకి దండం పెట్టి, స్వామి నాకు ఆడపిల్ల కావాలండి, మీ ఆయన ఏమన్నారు అని అడిగారు. ఆయన వద్దంటున్నారండి. వద్దన్నప్పుడు మానేయాలి. లేదు స్వామి నాకు కావాలని. సరే గొడవ పెడుతున్నాను. అక్కడ పండు మంత్రిచ్చి నా వైపు చూశారు. ఇట్లా అన్న ఆయన పండు మంత్రిచ్చి నువ్వే తినమ్మా అని ఆవిడకి ఇచ్చారు. తినదండి, నెల తప్పింది, ఆడపిల్ల. కాబట్టి మహాత్ములు, సిద్ధపురుషులు, ఉపాసనాపరులు వాళ్ళవి సిద్ధిస్తాయి. వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతుంది. మనం కూడా అలాగే తయారవచ్చు. మీరు ఉపాసన చేయండి, మీరు సిద్ధపురుషులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, మనందరం ఋషులమే. మనలో కూడా ఋషులు ఉంటారు. అందుకే మన గోత్రం చెప్తారు చూసారా. ఈ గోత్రం ఎందుకు చెప్పారండి? గోత్రం లేదనుకోవాకండి, మనకు గోత్రం ఉంది. గోత్రానికి ఋషులు ఉంటారు. ఆ ఋషుల తత్వాలు మనలో ఉంటాయి. మనము ఋషులమే. ప్రతి స్త్రీ ఒక ఋషీంద్రమనే, ఇందులో అనుమానం ఏం లేదు. అదే మనం మర్చిపోయాం, మన ఋషి స్థితిలో ఉన్నామని మర్చిపోయాం తప్ప ఏం లేదు. మనం సాధన చేస్తే మనం కూడా దాన్ని పొందవచ్చు. ఇంత చక్కటి మాటలు మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈశ్వర్ గారికి సదా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చిన మాతృపుత్రులందరి యొక్క దివ్య పాదపద్మాలను తీసుకుంటూ, మీకు నచ్చితే మనసులో పెట్టుకోండి, నచ్చకపోతే ఈ చెవి నుంచి ఉంది. శుభం. అలాగే ఇక్కడ మనకు ఈ వేద పండితులు మీకు అందరికీ చూసి ఉంటారు. చాలా సంవత్సరాలుగా వారి కుటుంబం అంతా కూడా ఈశ్వర్ గారి దగ్గర ఈ కార్యక్రమాలు చేస్తూ నిత్యము వేద క్రతువులు నిర్వహిస్తూ ఉంటారు. రాబోయేటువంటి మహాయాగానికి కూడా వారి కుటుంబం నుంచే ఈ క్రతువు నడుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఈ వేద పండితులు ఉండాలి? అవునా? ఎందుకు ఉండాలి ఈ వేద పండితులు అంటే, వేదంలో మనకు ఒక అనసం ఉంది. దదాతు దదాతు వేదం, వేదం దదాతు. దదాతు అంటే ఇస్తుంది. ఎవరిచ్చేది? వేదం. వేదం ఇస్తుంది. వాటి వేద పండితుల యొక్క ఆశీస్సులతో మీకు అన్నీ వస్తాయి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఆశీస్సులు ఇవ్వాలి, వాళ్ళని మనం గౌరవించుకోవాలి. వేదం చదవడం ఎంత కష్టమో మీకు తెలియంది కాదు. నరక యాత్ర పడి అన్నీ వదులుకొని చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులకి దూరంగా ఉండి ఎక్కడో ఉండి చదువుకుంటూ ఉంటాం. మరి అంత గొప్ప వేద పండితులు, వేదమూర్తులైనటువంటి ఉన్నటువంటి ప్రదేశం ఈ గోదావరి జిల్లా. గుర్తుపెట్టుకోండి, మీకు ఎక్కడా కనిపించినటువంటి గొప్ప అందం గోదావరి జిల్లాలో, ఎక్కడా కనిపించినటువంటి గొప్ప గొప్ప స్వీట్స్ ఈ గోదావరి జిల్లాలో ఉంటాయి. కళ ఉంటుంది గోదావరి జిల్లాలో, కళ ఉంటుంది. సో ఆ గొప్ప కళకి కారణం దేవత అనుగ్రహం. ఆ గొప్ప కళకి కారణం ఇట్లాంటి వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తములు. వాళ్ళని మనం గౌరవించుకోవాలి. రేపు అమ్మ చెప్పిన యాగానికి కూడా వారి నిర్వహణలో జరుగుతుంది. ఇప్పుడు ఆ యాగం పేరుతో ఉన్నటువంటి పోస్టర్ని రిలీజ్ చేస్తారు. అందరం చేయండి. రండి 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 రండి.